పూజా మందిరంలో విగ్రహాలు ఉండొచ్చా, మాకు చేయడానికి వీలుండదు అన్నప్పుడు మాత్రం విగ్రహాలు పెట్టుకోవడం అంత క్షేమమైనటువంటి పద్ధతి కాదు. బోలుగా ఉన్న విగ్రహాలను పూజకు పనికిరావు. ఈ విగ్రహాలని ఇళ్లల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా అంగుష్ట మాత్రాన్ని మించి పెట్టుకోకూడదంటే, మనకిప్పుడు భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక సౌలభ్యం ఏమిటంటే ఇష్టదేవతారాధన అన్నది ఉన్నది. ఇష్టదేవతారాధన అంటే దైవాన్ని నీకు నచ్చిన రూపంలో నచ్చినట్టుగా పూజించుకునే వెసులుబాటు. నేను స్త్రీగా పూజించవచ్చు, దైవాన్ని పురుషుడుగా పూజించవచ్చు, శక్తిగా, విష్ణువుగా, ఇలా నాకు నచ్చిన రూపంలో, నచ్చిన ఆకృతిలో, నచ్చిన అలంకారంతో పూజించుకునే సౌలభ్యం ఉంది. దీనివల్ల ఇన్ని ఆకారాలు, ఇన్ని రూపాల్లో ఉన్న దేవతామూర్తులు కూడా ఉన్నాయి మనకి. వాటి వర్ణనలు, వాటికి సంబంధించిన స్థుతులు ఉన్నాయి. ఆయా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క విగ్రహం పట్టుకొస్తూ ఉంటారు. ఇది కూడా ప్రమాదకరమైనదే, కష్టమైనటువంటిదే. ఈ విగ్రహాలు ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని మనం అందంగా షోకేస్లో పెట్టుకుంటే అదో పద్ధతి. ఒక్కసారి దానికి గంధము, కుంకుమ పెట్టి ఒక్కరోజున ధూప దీప నైవేద్యాలు పెడితే అది కొనసాగించవలసిన అవసరం ఉంది. ఆ రోజుతో ఆపకూడదు. ఒకసారంటూ నివేదన చేశామంటే దానిలో గంధం, కుంకుమ ముఖాన పెట్టామంటే విగ్రహానికి, దాంట్లో మనం ఆ శక్తిని ఆవాహన చేసినట్టు. ఆ శక్తిని ఆవాహన చేసినప్పుడు శక్తికి తగినటువంటి ఆహారాన్ని ఇచ్చి తీరాలి. కనుక ధూపదీప నైవేద్యాలు పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ మా వల్ల కాదండి, మేము రోజు నైవేద్యం పెట్టలేము. నైవేద్యం అంటే మహా నైవేద్యంగా వండిన పదార్థం పెట్టడం కాదు, కనీసం పాలో, ఓ ద్రాక్ష పండో, కలకండో, పంచదార పెడతారు, పంచదార పెట్టకూడదు, ఇట్లాంటివి ఏవో ఒకటి, ఓ పండో పెట్టినా పర్వాలేదు. అలా చేస్తే ఓ విగ్రహం పెట్టుకోవచ్చు. ఇవేమీ మేము చెయ్యము, మాకు చేయడానికి వీలుండదు అన్నప్పుడు మాత్రం విగ్రహాలు పెట్టుకోవడం అంత క్షేమమైనటువంటి పద్ధతి కాదు. ఒక్కసారి వాటిని పెట్టిన తర్వాత వాటికి సంబంధించినటువంటి పూజ చేయాలి, నివేదన చేయాలి. ఎందుకంటే ఇంటికి ఎవరన్నా పిలిచి ఒకరోజు అన్నం పెట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పిన తర్వాత రోజు అన్నం పెట్టకపోతే ఏమైపోతాడా మనిషి? దేవతాశక్తి కూడా అంతే. పిలవద్దు. లేకపోతే లేదు, ఒక్కరోజుకే పిలుస్తున్నాం అనుకున్నారనుకోండి, మట్టి విగ్రహాన్ని మట్టి విగ్రహం చేసి పూజ చేసి ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ నిమజ్జనం చేసినట్టు, అయ్యా ఒకరోజుకే భోజనానికి పిలిచాను, రెండో రోజు నేను పెట్టలేను అని చెప్తాం. కానీ రండి మా ఇంట్లో ఉండండి అని పిలిచి పెట్టకపోవడం ఏం బాగుంటుంది? భగవంతుడికైనా అంతే. కనుక విగ్రహాల రూపంలో కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా ధూపదీప నైవేద్యాలు పెట్టాలి. అవి మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఛాయాచిత్రాలు పెట్టుకుని వీలైనప్పుడు ఒక అగరొత్తి వెలిగించుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ విగ్రహాలని ఇళ్లల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా అంగుష్ట మాత్రాన్ని మించి పెట్టుకోకూడదంటే బొటనవేలు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాదు, ఇక్కడి నుంచి ఈ కణుపు ఇంత దాకా ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి. అంతకన్నా పెద్ద విగ్రహాన్ని పెట్టుకున్నట్టయితే అంత నివేదన చేసి అంత పూజ చేయవలసి ఉంటుంది. వీలవుతుందా? అంతేకాదు, బోలుగా ఉన్న విగ్రహాలను పూజకు పనికిరావు. లోపల నిండుగా ఉండాలే తప్ప, ఆకారం బాగానే ఉంటుంది, కింద చిల్లి ఉండి లోపల ఏమీ ఉండదు, అటువంటి విగ్రహాలు కూడా పూజకు పనికిరావు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కనుక విగ్రహాలు పెట్టుకుంటే కొద్ది నియమాలు పాటించాలి. పాటించగలిగితే చాలా ప్రయోజనం కూడా ఉంటుందనుకోండి. అందువల్ల స్వస్తి.